హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. పీఎం కిసాన్ 20 విడత 2000 రూపాయలను ఈ జూలై 18వ తేదీన అంటే శుక్రవారం రోజు విడుదల చేయబోతుంది. ఈ డబ్బులు జమ కావాలంటే మీరు ఈ 3 పనులు చేసి ఉండాలి. అప్పుడే మీకు ఈ డబ్బులు జమ అవుతాయి. ఆ పనులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6000 రూపాయల సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2000 రూపాయల చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం 19 విడతలు వచ్చాయి. రైతులందరూ కూడా 20 విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉన్నారు. 20 విడత ఎప్పుడు వస్తుందో ఒకసారి చూసుకుంటే ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి 4 నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తుంది. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలయ్యింది. దాదాపు 4 నెలలు అయింది. కాబట్టి 20 విడతను జూలైలో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2000 రూపాయల చొప్పున 3 విడతలుగా 6000 రూపాయలు అందిస్తారు. ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది. ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే ఈసారి కూడా రైతులకు 20 విడతగా 2000 రూపాయలు అందజేస్తారు. దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారు. వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ 3 పనులు చెయ్యాలి. మొదటి పని వచ్చేసి భూమి ధృవీకరణ, అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి. రెండో పని వచ్చేసి ఈకేవీసీ, మీ మొబైల్ నంబర్ను ఆధార్తో అనుసంధానించాలి. మూడో పని వచ్చేసి ఆధార్ బ్యాంక్ లింకింగు. ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చేయాలి. వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ పనులను సకాలంలో పూర్తి చేయాలి. సో జూలై 18వ తేదీన శుక్రవారం రోజు మనకు కేంద్ర ప్రభుత్వం ఈ 2000 రూపాయలను విడుదల చేయబోతుంది. ఎందుకంటే మనకు ఆల్రెడీ అప్డేట్ విడుదల చేశారు. సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.